Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వాళ్ళు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు కొద్దిగా పారదర్శకంగా ఉండాలి, అంతే కాంట్రాక్ట్ వర్కులు కానీ టెండర్లు కానీ టెండర్ పారదర్శక తర్వాత కదా అంతా వచ్చేసి రాజకీయాలు ఎప్పుడైతే లోపలికి వాళ్ళు చేసేవన్నీ మామూలు ఏదన్నా డిపార్ట్మెంటల్ ద్వారా తీసుకొని చేసేవాళ్ళు. అప్పుడు టెండర్గానే వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు వీళ్ళదంతా రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి కూడా చెడిపోయావి అంతా కూడా. రింగు కావడము, లేదంటే దౌర్జన్యం చేసి ఒకరే కాంట్రాక్ట్లు తీసుకోవడము, రింగ్ చేసి ఇలాంటి ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేసి డబ్బులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యేని లోకల్ ఎమ్మెల్యేని సంతృప్తి పరిచిన తర్వాత ఎంపీని సంతృప్తి పరిచిన తర్వాత కాంట్రాక్ట్లు తీసుకోవడము, ఇవన్నీ మారిపోయినాయి కదా. మళ్ళా మారిపోయావన్నీ తర్వాత మీరు అలవాటు పడిపోయారు దానికి. అట్లే మేము అట్లే వర్క్లు చేసుకుంటున్నాము. అట్లా ఆ ఫీల్డే అట్లే తెలుసు కాబట్టి అట్లే వర్క్లేకి. రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నాం. మీరు జెడ్పీటీసీ ఎందుకు అయ్యారు? మళ్ళీ జెడ్పీటీసీ జోలు ఎందుకు వచ్చారు మళ్ళీ రాజకీయాల్లోకి? ఇప్పటి నుంచి మనకు రాజకీయాలు అంటే ప్రేమ. ఓకే, ఎందుకు మన రాజకీయం అంటే రాజకీయం ఎలక్షన్ వరకు రాజకీయం చేస్తుంటే తర్వాత మా వర్క్ మేము చేసుకుంటున్నాం వాళ్ళు. ఓకే, అంటే మీరు రాజకీయాలకు రావడానికి మీ మామ గుమ్మనూరు జయరాం గారు వాళ్ళ సోదరులంతా ప్రోత్సహించారు బాగా? వాళ్ళనే మేము పోచేసినట్లే. పోచేసి అంటే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు. 2006లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు. ఫస్ట్ ఆయనది 2001లో ఎంపీటీసీకి పెట్టి ఆయనకు ఓడిపోయినాడు ఏరూరులో. మేము మా ఊర్లో గెలిచినాం. మేము మా మల్లికార్జున అని పెట్టి ఆయన గెలిపించుకున్నాం మేము. ఆయన ఓడిపోయినాడు 2001లో. 2006లోన జెడ్పీటీసీ పెట్టినాడు ఆయన. జెడ్పీటీసీ పెడితే మేము అందరూ కలిసి సర్లే ఆయన అప్పుడు ఓడిపోయినాడు కాబట్టి సర్లే ఉన్నలే మనోడు అనే లెక్కలోన ఆయన అప్పుడు జెడ్పీటీసీ 2006లో గెలిచినాడు. తర్వాత 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు. రాజీనామా చేసినాడు దానికి, అది జెడ్పీటీసీకి 2009లో. ఇంకా 2000 మీకు తెలుసు 2014లో ఆయన ఎమ్మెల్యే వైఎస్ఆర్. 2013లో వచ్చినాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము 2011 ముందే ఆయనకన్నా ముందే ఉన్నాము. ఆయనకన్నా ముందే మీరు మళ్ళా ఓకే, ఆయనకన్నా ముందే. మీకు ఆయనకు బంధుత్వం ఉందా? ఇప్పుడు మా అల్లుడు అంటే కదా, అల్లుడు వాళ్ళు అన్నదమ్ములు. అల్లుడు నాయన మా గుమ్మనూరు జయరాములు అంతా వాళ్ళు అన్నదమ్ములు బంధుత్వం అంతా. వాళ్ళ ఎనంలో వీళ్ళ ఎనంలో. మరి జెడ్పీటీసీగా ఉన్న మీరు ఒక్కసారిగా ఎమ్మెల్యే కుర్చీలో వచ్చి కూర్చున్నారు కదా, ఎలా సాధ్యమైంది అది? ఎలా సాధ్యం? ప్రజలు ఓటేసి గెలిపించినారు. జగన్ దృష్టిలో ఎలా పడ్డారు? వైఎస్ జగన్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు అసలు జెడ్పీటీసీ? ఫస్ట్ మనకు పునాది అంటే 19లో ఆయన గెలిచినాడు, మంత్రి అయినారు. అయినాక ఆయన మా జెడ్పీటీసీ ఇచ్చేంత వరకు బాగున్నాను నా దగ్గర. జెడ్పీటీసీ జయరాం గారు వాళ్ళ తమ్ముళ్ళు లేదు ఈగుడదనే కానీ కసి లేదు. తమ్ముళ్ళ పేర్లు నారాయణ స్వామి, శ్రీనివాసులు. మరి గుమ్మనూరు నారాయణ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఎవరు? గుమ్మనూరు నారాయణ వచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు కాదు. ఆయన అంటే ఊర్లో ఉన్నాడు కదా, వాళ్ళకి వీళ్ళకి ఆయనకి అన్నదమ్ములనే చిన్న పెద్ద పిల్లలు కాదు. వాళ్ళ గోత్రం వేరు, వీళ్ళ గోత్రం వేరు. ఓకే ఓకే, గుమ్మనూరు నారాయణ గారు వాళ్ళ నారాయణలో నల్లబోతులలో, వాళ్ళ ఎనిమిలలో. ఎవరన్నా కానీ ఆయన గుమ్మనూరు మన నల్లబోతులు అంటే నాకు లేస్తుంది అంటాడు మన గుమ్మనూరు జయరాం. అదే నల్లబోతులకి వాళ్ళు వచ్చి వాళ్ళ ఊర్లోనా. ఎవరు నల్లబోతులా? గుమ్మనూరు నారాయణ వాళ్ళు నల్లబోతులా, జయరాం వాళ్ళు ఎనుముల. ఓకే, వాళ్ళ ఊర్లో కదా ఫ్యామిలీ మామూలు ముగ్గురే దగ్గర ఉన్నారు. తమ్ముడు ఆయనకి గుత్తి ఇన్ఛార్జ్ ఇచ్చారు, గుత్తి మున్సిపాలిటీ మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయనే మొత్తం చక్రం తిప్పుతుంటాడు కదా అక్కడంతా కూడా. ఆయనదే హవా కదా అంతా కూడా. గుమ్మనూరు జయరాం గారు తమ్ముడు వాళ్ళు మనకి అవన్నీ తెలియదు మనకి. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఆయన ముందు పెట్టుకున్నారు. ఆయన అన్నదమ్ములు అయితే కాదు, అనుకుంటున్నారు. అన్నదమ్ములు గుమ్మనూరు జయరాం గారి అన్నదమ్ములు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. ఓకే ఓకే, మరి నారాయణ స్వామి శ్రీనివాసులు పెట్టుకొని నారాయణకి గుత్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఇచ్చాడేనా జయరాం గారు? ఎందుకు మనకి అట్లవని మనం ఎందుకు వాళ్ళ దాంట్లో? అది మీ మామ కదా, మామకు వెన్నుపోటు పొడవాలని ఎలా అనిపించింది మీకు? నేను వెన్నుపోటు పడలేదే. మరి మామని తప్పించి మీరు ఎమ్మెల్యే కుర్చీలోకి ఎలా వచ్చారు? అసలు నాకు తెలియదు ఎమ్మెల్యే టికెట్. అసలు ఆయన వాళ్ళే తెప్పించినట్లు నాకు. ఎందుకు వాళ్ళే తెప్పించారు? ఇప్పుడు నేను 2020లో మార్చిలో నాకు ఇచ్చినాడు. అది ఏకగ్రహమే మా మండలంలో. ఎందుకంటే మనం అందరితో కలిసిమెలిసి బాగుంటాం కాబట్టి నాకు టీడీపీ వాళ్ళైనా వైసీపీలో అందరూ నాకు ఇది పోటీ ఎవరు రాలే. పోటీకి అసలు మనం ఏంటంటే సర్లే నువ్వు ఉంటే ఓకే అని చెప్పినారు టీడీపీ వాళ్ళు. కానీ మనకి ఈ నామినేషన్ ఏకగ్రహమైనాం. తర్వాత కరోనా వచ్చింది. ఏకగ్రహం కావడానికి మీ మామూలు కృషి ఉందా లేదా? కృషి అంటే మంత్రి కదా, మళ్ళీ కృషి ఉంటుంది లేకున్నట్లు ఉంటుందంటే మా కృషి కానీ ఉంది కదా. మా మండలం అంటే మేము ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి మా మండలం ఎప్పటికీ కాంగ్రెస్కే మొగ్గు చూపేది మా మండలం.
ఎప్పుడు టీడీపీకి ఎక్కువ లేదు ఈడ. మా కృషి ఉంది. కానీ ఆయన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, అంటే ఫస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీనే కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఉంటే వైఎస్ఆర్ మొత్తం మన ఓటంతా రాజశేఖర ఫ్యామిలీ, రాజశేఖర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చేసింది. ఓకే ఓకే. వాళ్ళంతా మన జగన్, మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టి అంతా జైలు పాలేస్తేనే అంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్కి వచ్చేసింది. మరి మీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం వాళ్ళు 2022లో మా గుంటకల్లో ఇల్లు గృహప్రవేశం చేసినాను. ఫిబ్రవరి 6వ తారీఖు చేసినాము. ఆ రోజు నాకైతే మొత్తం 6 మండలాల నుంచి జనాభా భారీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ భారీగా వచ్చేసినారు. ఆ జనాభా చూసి మళ్ళీ వాళ్ళకి ఏమనిపించింది ఏమో కానీ, ఆయన దీనికి కారణం అంతా ఎవరంటే గుమ్మనూరు నారాయణ గారు. ఎందుకు? ఆయనే మనము ఈ సోషల్ సర్వీస్ అంతా చేస్తుండ్రు. కరోనాలో ఏమైందంటే, ఫస్ట్ కరోనాలోన మరి ఆంటపూర్కి లాస్ట్ బాడు కాబట్టి ఇక్కడ స్కూల్లోనే వదిలిపెట్టేవాళ్ళని ఆ బస్సులో తీసుకొచ్చి వదిలిపెడుతుంటే వాళ్ళకి నేను వచ్చిన వాళ్ళకి టిఫిన్ అయితేనేమి, భోజనాలు అయితేనేమి వాళ్ళ కార్యక్రమం బాగా చూసుకున్నాను. మా గ్రామంలోన మా అన్ని మండలం అంతా తిరిగి వాళ్ళకి శానిటైజ్ అయితేనేమి, మొత్తం ఏదన్నా వాళ్ళకి సదుపాయాలు అయితేనేమి, మాస్కులు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, అదే పోలీసులకు కానీ విలేకరులు కానీ అందరూ చాలా సోషల్ సర్వీస్ చేసినాను. సామాజిక సేవ చేసినాం. అందరూ చాలా మంది అందరు ఇంట్లో కూర్చుంటే నేను మాత్రం బయట ఉండే సామాజిక సేవ చేసినాం. అది వాళ్ళకి నచ్చలేదా? అది వాళ్ళకి నచ్చలేదు. అంటే ఎందుకో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు వాళ్ళు వేరు నేను వేరు అనుకోలే, అంతా ఒకటే అనుకున్నాం మేము. ఆయన ఒకటే, మేము అంటే ఆయనకి మంత్రి పదవి వస్తే మాకు వచ్చినంత అనుకున్నాం మేము, అంటే మేమే మంత్రి అనుకున్నాం. మనకు అట్లదేం లేదు. వాళ్ళకి ఎందుకో మన జెడ్పీటీసీ ఏకగ్రహం అయినప్పటి నుంచి మనల్ని దూరం పెడుతూ వచ్చినారు. తర్వాత ఏమిటికి కార్యక్రమం లేక నేను పిల్లకుండా మనం ఏమంటే మనకి పార్టీ మీద అభిమానం కాబట్టి పార్టీ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాను. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. 2022లో డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి బర్త్డే చేసినాం మేము. బర్త్డే చేసి మా మండలంలో బాగా భారీగా పెట్టినాం. భోజనాలు అయితేనేమో బ్లడ్ బ్యాంకు అన్ని పెట్టి బాగా కార్యకర్త మొత్తం పిలిచింటే అంత మొత్తం 6 మండలాల నుంచి మన జగన్మోహన్ రెడ్డి చాలా మంది వచ్చినారు. రోజు నాకు దాదాపుగా 2000-3000 మంది కార్యకర్తల దాకా వచ్చినారు. దాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక మళ్ళీ మేము మండలం ఒకటే మండలంలోనే మేము ఫస్ట్ నేను పెట్టినాను కదా, ప్రోగ్రామ్ పెట్టినాను, ఒకటే పార్టీ కదా అనుకోకుండా వాళ్ళు సపరేట్ పెట్టినారు. వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెట్టినారు, వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు వచ్చేసి పొదుపు మహిళతో వాళ్ళు పెట్టినారు, మేము కార్యకర్తలతో నేను పెట్టినాను. ఆ రోజు కొద్దిగా వాళ్ళ గుమ్మనూరు జయరాం కొడుకు నన్ను వర్గాలుగా మాట్లాడారు, ఈశ్వర్ గారు. మాట్లాడితే వాళ్ళు చాలా సార్లు అంటున్నారు, నేను పోకున్నా కానీ మా అన్న బీచ్ ఆడపోయినా కానీ వాళ్ళ కార్యకర్తలు అయితే వాళ్ళ బంధువర్గం అయితే ఎవరైనా కానీ మాదే భిక్ష, మా భిక్షే అంటుండ్రు. జెడ్పీటీసీ భిక్ష, వాళ్ళు మా పెట్టిన భిక్ష అంటుండ్రి. నాకే అంటే రాజకీయం మీద పదవుల మీద నాకు అంత వ్యామోహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో నాకు సర్పంచ్లు కానీ పెట్టమంటుంటే మా ఊర్లోన, ఎంపీటీసీలకి ఎంపీపీకి పెట్టమంటే నాకు అవసరం లేదు, నేను దాంట్లో మీకు సపోర్ట్ చేస్తాననేవాడు నేను. నాకు 2018లో కానీ చెప్పినారు నాకు, ఎవరంటే కడపలో రైల్వే కాంట్రాక్ట్ ఉంటారో ఆయన చెప్పినారు నాకు, విరూపాక్షి ఏమన్నా మేము పోయి విజయం దగ్గర పోయి మాట్లాడతాను, నేను ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఉంటాను, నాకు అవసరం లేదు. ఉన్నాడు ఆయన, మా మామ ఉన్నాడు, ఆయన ఉన్న ఒకటే మేమున్న ఒకటే, నాకు అవసరం లేదని చెప్పినాను. అట్లా అనుకంటే పోయినాం. ఆ రోజు 2022లో వాళ్ళు మా భిక్ష అదని కొడుకు నన్ను కొద్ది వర్గాలుగా మాట్లాడితేనే నేను మీ భిక్ష నాకు అవసరం లేదు, నాకు పార్టీ ముఖ్యము, నాకు 10 అవసరం లేదని నేను రాజీనామా చేస్తామని చెప్పిన ఆ రోజు ప్రకటించిన. మొత్తం అది వచ్చేసి మొత్తం రాష్ట్రం అంతా చాలా అన్ని మీడియాలు ఈ మీడియా ప్రతి ఒక్క మీడియా వచ్చింది. ఆయన ఎందుకో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆ రోజు కడపలో ఉన్నట్ట, ఆ కడపలో ఉంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినాను, మాట్లాడమని చెప్పినాయంట. మాట్లాడమంటే ఈయన మళ్ళీ రామయ్య గారు ఉండరు కదా మా జిల్లా అధ్యక్షుడు, ఆయన పిలిచి నాకు బీవరామయ్య గారు ఆయన పిలిచి విరూపాక్షి నువ్వు రాజీనామా చేయొద్దు, నువ్వు రా మాట్లాడదామని. నాకు అవసరం లేదన్నా, నాకు 10 అవసరం లేదు, నాకు కావాల్సింది ఏమి నా పార్టీ కోసం పనిచేస్తాను, నాకు 10 అవసరం లేదు, నేను మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తాను అనుకున్నాను, నేను వెనక్కి వచ్చే ప్రసక్తి లేదని చెప్పినాను. ఆయన లేదు నువ్వు వచ్చేది ఒకసారి వచ్చిరా, నువ్వు కర్నూలుకు రా అని చెప్పినాడు. కర్నూలు పోయినాం. కర్నూలు పోతే నేను ఆయనకి ఒప్పుకోలే, నేను రామయ్య గారికి ఒప్పుకోలే ఫస్ట్. నాకు అవసరం లేదు, నాకు జెడ్పీటీసీ నేను మాట ఇచ్చినా, నేను మాట తప్పనే నాకు అవసరం లేదు, జెడ్పీటీసీ నాకు అవసరం లేదు, ఇచ్చినాను, నాకు అవసరం లేదంటే. మళ్ళీ ఆయన రాంభూపాల్ రెడ్డి గారు కానీ ఆయన కానీ వచ్చి కర్సన్ రాంభూపాల్ రెడ్డి ఆయన వచ్చినాడు.
ఆయన జిల్లా అధ్యక్షుడు అక్కడ నంద్యాల కదా, ఇద్దరు నాకు చెప్పినారు, లోపల పిలిచి పర్సనల్ చెప్పారు కొన్ని మాటలు. సర్లే కానిలే, నాకు నేనంటే ఇక్కడ గాను నాకు మాత్రము జగన్ సార్తో కలిపేలా, లేదంటే ఎవరైనా పెద్దోళ్ళతో కలిపేయాలంటే సర్లే మేము కల్పిస్తాము, మన సజ్జల రామకృష్ణ గారు వస్తారు రేపు, ఆయనతో మేము కల్పిస్తామని చెప్పినారు. కల్పిస్తామంటే ఆయన మళ్ళా మరుసటి రోజు వచ్చినారు. కర్నూలులో ఆయన దగ్గర ఒక అర్ధగంట సేపు నాకు ఇచ్చినారు. ఆయన సజ్జల గారి దగ్గర నాకు నన్ను కలిపి మాట్లాడిన దానికి నేను ఆ రోజు విరమించుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి మనకు అదే మెయిన్ మనకు అంటే నేను రాజీనామా చేస్తా అనేదే ఒక పునాది ఉన్నట్లుంది. అంటే ఆ నుంచి మీ వద్ద గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడైనా అప్పటి నుంచే మనకి వాళ్ళకి మాకి మధ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.